హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన బైసన్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బైసన్ మూవీ ధ్రువ్ విక్రమ్ అట్లాగే అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. పి రంజిత్ గారు ప్రొడక్షన్ చేశారు. ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. పరియేరం, పెరుమాల్ అట్లాగే కర్ణన్ వంటి సామాజిక చిత్రాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ నుంచి వచ్చిన మరో పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామానే బైసన్. ఇది ఒక కబడ్డీ ఆటగాడు, అర్జున్ అవార్డు గ్రహీత మనతి గణేశన్ జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు సమాచారం. ఈ కథ 1990స్లో తమిళనాడు పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. హీరో కిట్టన్కి కబడ్డీ అంటే ప్రాణం. అయితే తన తండ్రి వేలుస్వామికి కబడ్డీలో ఉన్న చీకటి కోణాలన్నీ తెలుసు. అందుకే కిట్టన్ని ఈ ఆట ఆడకుండా అడ్డుపడుతూ ఉంటాడు. సమాజంలో నెలకొన్న కులాధిపత్యం అట్లాగే రాజకీయాల కారణంగా కిట్టన్ తన కళ నెరవేర్చుకోవడానికి ఎన్నో అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొంటాడు. ఈ అడ్డంకులన్నింటినీ ఛేదించుకుని ఆ బైసన్ లాంటి పట్టుదలతో కిట్టన్ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. కిట్టన్గా ధ్రువ్ విక్రమ్ తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కబడ్డీ ఆటగాడిగా అతని ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఎమోషనల్ ఇంటెన్సిటీ కానీ చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ మారి సెల్వరాజ్ సామాజిక అంశాలని, అణగారిన వర్గాల బాధల్ని హృదయాలను హత్తుకునేలాగా తెరకెక్కించడంలో విజయం సాధించారు. స్పోర్ట్స్ డ్రామా మరియు సామాజిక పోరాటాన్ని చాలా చక్కగా చూపించారు. ఇక తండ్రిగా చేసిన పశుపతి క్యారెక్టర్ ఆయన అద్భుతంగా నటించారు. ధ్రువకి అట్లాగే పశుపతికి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకే సోల్గా నిలిచాయి. ఇక కబడ్డీ మ్యాచ్లను కూడా చాలా గ్రిప్పింగ్గా చూపించిన విధానం ఆకట్టుకుంటాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటల పాటు ఉంది. దానివల్ల కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇంకా మారి సెల్వరాజ్ గత సినిమాల కాన్సెప్ట్తో పోల్చుకుంటే సేమ్ కంటెంట్ని ఈ సినిమాలో కూడా రిపీట్ చేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎక్కువగా ఎమోషనల్ డ్రామా మీద ఫోకస్ చేశారు. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో చాలా బాగా నటించింది. కానీ ఆమె పాత్రకి పూర్తి స్థాయి ఇంపార్టెన్స్ అనేది ఈ సినిమాలో ఇవ్వలేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా రా అండ్ రస్టిక్ విజువల్స్తో చాలా న్యాచురల్గా అనిపించింది. ముఖ్యంగా పాతకాలాన్ని చూపించడానికి బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారే ట్రాన్సాక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి అందించిన మ్యూజిక్, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎమోషనల్గా ఫీలింగ్ని అయితే పెంచాయి. ముఖ్యంగా కబడ్డీ సన్నివేశాల్లో బీజింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇక డైరెక్టర్ మారి సెల్వరాజ్ తన స్టైల్కి భిన్నంగా సాధారణ ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా స్టోరీని చెప్పడానికి ప్రయత్నం అయితే చేశారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బైసన్ మూవీ ఒక మామూలు స్పోర్ట్స్ డ్రామా అయితే కాదు. ఇది స్పోర్ట్స్ని ఒక వేదికగా ఉపయోగించుకొని సమాజంలో అణగారిన వర్గాల పోరాటాన్ని, ఒక యువకుడు ఆశయ సాధన చూపించిన పవర్ఫుల్ ఎమోషనల్ జర్నీ అని చెప్పవచ్చు. ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్ అట్లాగే సామాజిక నేపథ్యం కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.